క్రైస్తలాడండి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నా. మరి మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును గాక. ప్రతి అరుణోదయం దేవాని ముఖదర్శనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం ప్రతిదినము కూడా దైవలేఖన భాగాన్ని మరి చూస్తున్నాం. ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు ఉన్నప్పటికీ పరిశుద్ధ లేఖన బైబిల్ ఎక్కువగా అమ్ముడుపోయే పుస్తకంగా ఉంటున్నది. ఎందుకంటే కొత్తగా రక్షించబడుచున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఈ లోకంలో మరి ఏది సత్యమైనదని ప్రజలు తెలుసుకుంటున్నారు. దైవజనుల ద్వారా, సంఘాల ద్వారా, పరిచర్య ద్వారా, ఆయా మినిస్ట్రీస్ ద్వారా. దాని ద్వారా ప్రపంచంలో అతి ఎక్కువగా అమ్ముడుపోయే పుస్తకము ఏమిటి అంటే పరిశుద్ధ గ్రంథము, బైబిల్ గ్రంథం. అన్ని భాషల్లో అన్ని ఒక లాంగ్వేజెస్లో ఈ యొక్క బైబిల్ దొరుకుతూ ఉంటుంది ఈ రోజుల్లో. కాబట్టి మరి ముద్రణ, ప్రింటన జరుగుతూనే ఉంది ఫ్రెష్గా. కాబట్టి మనము ఈ పరిశుద్ధ లేఖనాన్ని మన ఇంట్లో కలిగి ఉండడం, దాన్ని భద్రంగా చూసుకోవడం, మరి ప్రతిరోజు కూడా చదువుకోవడం ఎంతో ఆశీర్వాదకరము. దయచేసి బైబిల్కు దుమ్ము పట్టనీయకండి, దాన్ని ఎక్కడో ఒక మూలన పడేయకండి. ఎందుకంటే మనల్ని బ్రతికించే జీవవాక్యం దీనిలో ఉన్నది. దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉండలేడు కాబట్టి పరిశుద్ధమైన వాగ్దానాన్ని మనకిచ్చి మనల్ని బలపరుస్తున్నాడు. కాబట్టి ఈరోజు కావాల్సిన లేఖన భాగం మనం చూద్దాం. మరి యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును, నేను మ్రొక్కుకొన్న మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను, యెహోవా యుద్ధనే రక్షణ దొరుకును అని ప్రార్థించాను. ఆమేన్. చూడండి, యోనా గారు మరి ఒక చెరసాల్లో ఉన్నట్టుగా ఆ చేప మత్స్యము కడుపులో ఉన్నాడు. ఆయన ఎన్నో వర్ణించాడు. నా చుట్టూ మరి నాచు పేరుకొని ఉన్నది, నా చుట్టూ మరి దుమ్ము ధూళి అదొక బురద పేరుకొని ఉన్నది అని ఎన్నో రకాలుగా వర్ణించాడు. మరి దావీదు కూడా తెలియచేస్తున్నాడు, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ మార్గం అనుసరించి నేను నడుచుకొనిచున్నానని. చూడండి, యోనా గారు కూడా అంతే. శ్రమ కలగక మునుపు హాయిగా ఆ ఓడ కింది భాగంలో మరి ముంచెత్తుతున్న ఆ యొక్క అలల మధ్యలో ఎలాంటి ఇబ్బంది లేకుండా పడుకున్నాడు. ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞాపించగా ఆ మత్స్యము కడుపులో అతను చేరాడో అప్పుడు ప్రార్థిస్తున్నాడు. ఆ చీకటి గదిలో నేను నీకు మొరపెట్టుచున్నానని కూడా యోనా గారు రాశారు. మరి ఎత్తి వేసిన ఆ సముద్రము నిజముగా యోనా గారు ఒక నిమిషంలో చనిపోవాల్సింది. కానీ మరి ప్రజలంతా అందులో పడేసిన ఓడలో ఉన్న వారంతా అనుకుంటున్నారు యోనా గారు చనిపోయారని అనుకుంటున్నారు కావచ్చు. కానీ యోనా గారు ప్రార్థన చేస్తున్నారు, మత్స్యపు కడుపులో మొరపెట్టుచున్నాడు. ఆ సందర్భంలో అంటున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపక నేను మానను, నా మ్రొక్కుబళ్ళు నేను చెల్లిస్తాను అనేసి. మరి చివరిగా ఏం ప్రార్థిస్తున్నాడంటే యెహోవా యుద్ధనే రక్షణ దొరుకుతుంది అని. ఈ రోజున మనమున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మనం ప్రార్థించాలి, కానీ దేవునికి తిరగబడకూడదండి. మనం ఉన్నటువంటి ఆ ఇబ్బంది కొలిమిలో, ఆ శ్రమ కొలిమిలో మనం దేవుడికి దగ్గర అవ్వాలి, కానీ దేవుడికి దూరం అవ్వకూడదు. చాలామంది శ్రమ పడ్డప్పుడు వారి కోసం ప్రార్థించిన వారిని మర్చిపోతారు, వారి కోసం కన్నీరు కార్చిన వారిని మర్చిపోతారు, వారి కోసం ఉపవాసం ఉన్న వారిని మర్చిపోతారు. కానీ నిజమైన భక్తులు, నిజమైన ప్రార్థన పరులు, పరిశుద్ధ లేఖనాన్ని నమ్మేవారు మరి కృతజ్ఞత కలిగి ఉంటారు. ఎవరి పట్ల? ప్రార్థిస్తున్న వారి పట్ల, కన్నీరు గారుస్తున్న వారి పట్ల, ఉపవాసం ఉంటున్న వారి పట్ల, ముఖ్యంగా దేవుడి పట్ల. యోనా గారు శ్రమలో ఉండి మరి మొరపెట్టుచు ఒక 3 దినములు, అంటే అది ఒక గొప్ప సూచనగా మరి మనుష్య కుమారుడు యేసుప్రభుల వారు సమాధిలో ఉన్న సూచన చూపెడుతున్నది. 3 దినములు యోనా మత్స్యము కడుపులో ఉండడం అనేది ఇది గొప్ప మర్మము. కాబట్టి ఈరోజు మరి యోనా గ్రంథంలో ఎక్కువగా వాగ్దానాలు కనబడకపోవచ్చు, కానీ ఇది అద్భుతమైన వాగ్దానముగా నేను భావిస్తున్నాను. మనము దేవుడికి మ్రొక్కుబళ్ళు చెల్లించాలి. ఒకవేళ నువ్వు మ్రొక్కుబడి చేసుకుంటే ఆలస్యం చేయక మరి జీవముగల దేవుడు చూస్తున్నానే మ్రొక్కుబళ్ళు మందిరంలో చెల్లించాలి, దేవుని ఆవరణంలో చెల్లించాలి. కృతజ్ఞతార్పణలు చెల్లింపక మానకూడదని పౌలు గారు కూడా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో తెలియజేస్తున్నాడు. ఏమని అంటే ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుడి చిత్తము. దేవుడి చిత్తము చేయాలి, నేను దేవుడి చిత్తంలో ఉండాలని మీకు ఆశగా ఉంటే మనం కృతజ్ఞత చెల్లించాలి. ప్రతి విషయంలో నడుస్తున్నా, నిలుచున్నా, పడుకున్నా, మాట్లాడుతున్నా, బైబిల్ చదువుతున్నా, ఎక్కడికి వెళ్ళినా కృతజ్ఞత వచనం మనము ఉచ్చరించాలి. మరి గునగడం, సనగడం దానికి పూర్తి అపోజిట్ పదం. కాబట్టి కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా దేవుడు సంతోషించి వాడే ఉంటున్నాడు, మరి ఎక్కువ ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. అలాంటి కృపా దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ, సర్వశక్తి గల ప్రభువా, ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో మరి కృతజ్ఞతాస్తుతులు నేను నీకు చెల్లించేదను, నా మ్రొక్కుబళ్ళు నేను మ్రొక్కుకున్న మ్రొక్కుబళ్ళు చెల్లింపక మానను, యెహోవా యుద్ధనే రక్షణ దొరుకుతుంది అని గుర్తుపట్టాడు యోనా గారు. ఏ సమయంలో అంటే శ్రమ సమయంలో. ఈరోజు బిడ్డలు శ్రమల గుండా వెళ్తున్నారు, కష్టాల గుండా వెళ్తున్నారు.
కన్నీళ్ళ గుండా వెళ్తున్నారు. కానీ వారికి దేవుడి మీద ఏ విధంగా ఆధారపడాలో తెలియట్లేదు. అయ్యా, యోనాను చూసి మేము నేర్చుకునవచ్చు. అయ్యా, తన సముద్రంలో పడవేసిన సందర్భంలో అసలు నిజంగా ఆ నిమిషంలో చనిపోవాల్సింది, కానీ దేవుడి ఆజ్ఞ ద్వారా మత్స్యమ్మ కడుపులోకి వెళ్ళి అక్కడ కూడా అతడు ప్రార్థిస్తున్నాడు. ఇదిగో మొరపెట్టుచున్నాడు, దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. ఈరోజు ఈ లోక యాత్రలో, ఈ లోకం అనే సముద్రంలో చాలాసార్లు మేము లోబడక అయ్యా చేప కడుపులో వెళ్ళినట్టుగానే మా జీవితం, చీకటి గదిలో వెళ్ళినట్టుగానే మా జీవితం ఉంటున్నది. అలా ఎంతమంది బాధపడుచున్నారు, వాళ్ళందరినీ విడిపించండి నాయన. యోనాను బయటికి కక్కివేసినట్టు అయ్యా తన సమస్యలను బిడ్డలు బయటికి కక్కివేయండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ దినం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తున్నారో వారి కన్నీళ్లు తుడవండి, వారి కష్టాలు తీసివేయండి, వారికి మనశ్శాంతి నెమ్మది అండి. వారు తప్పించుకోలేని ఆ నాచు లాంటి పరిస్థితులు వారి కాళ్ళకు చుట్టుకున్న సంఖ్యలు యేసు నామములో విడిపోను గాక. కృప చూపెట్టి ఈ ఉదయ దీవెనలతో తృప్తిపరిచి నీ ముఖ దర్శనం అనుగ్రహించి మహిమ తెచ్చుకోమని, ఈ దినమంతా వారు ప్రారంభిస్తున్న ప్రతి విషయంలో తోడైంది కృప పరిపాలించి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.